వంకాయ బఠానీ కర్రీ మసాలా కర్రీ చేస్తున్నాను. నేను బఠానీలు నానబెట్టేసుకోవాలి ఒక 5-6 గంటలు. నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి మనకి చక్కగా వచ్చేస్తాయి అనమాట. చూస్తారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇప్పుడు పచ్చి కాయలు ఒలిసినట్టు వచ్చినాయి. అదో అది చూసారా ఎంత బాగున్నాయో. వంకాయ బఠానీ ముందుగా నానబెట్టుకున్నాం కదా. ఇవి వంకాయతో పాటు బాగా ఉడకాలనుకుంటే మనకి ముందుగా ఉడకబెట్టేస్తాను నేను బఠానీలు. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టేస్తే ఒక 4 విజిల్స్ మనకి బఠానీ అన్నది కొంచెం మెత్తగా ఉడికిపోద్ది అనమాట. వంకాయ బఠానీ కర్రీకి బఠానీలు ఉడకబెట్టాను చూడండి. నానబెట్టేసి చూసారా బాగా ఉడికినాయి. ఒక టమాటా ఇలా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను. ఒక ఉల్లిపాయ, కొత్తిమీర వేయండి. నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను. ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను. చెన్నై నచ్చితే మీకు చెన్నై కట్ చేసుకోండి. ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయలు వేగిపోయాక కొంచెం కొత్తిమీర వేద్దాం. ఫస్ట్ వంకాయ బఠానీ మసాలా కర్రీ అనమాట. టమాటా కూడా 2 కలిపి మగ్గిపోతాయి. ఉల్లిపాయ చక్కగా వేగినాయి కదా. వంకాయలు వేద్దాం. బఠానీ ముందుగానే మనం ఉడకబెట్టేసుకున్నాం కదా. అందుకని వంకాయలు మగ్గిపోయాక కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు బఠానీ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వంకాయలు మగ్గిపోవాలి. మగ్గిపోయాక అప్పుడు బఠానీ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత కారం, గరం మసాలా తర్వాత వేద్దాం. బఠానీ వేసాక అప్పుడు వేద్దాం. సాల్ట్ ఒక్కసారి కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టాక కాసేపు మగ్గాక అప్పుడు వాటర్ వేద్దాం. మగ్గింది కదా కొంచెం. వంకాయ చూపిస్తాను చక్కగా. ఇప్పుడు బఠానీ వేద్దాం. బఠానీ వేసి మసాలా పెడదాం అనమాట. అన్నీ వేయట్లేదు నేను, ఎక్కువైపోతాయి. అది గరం మసాలా వేసేద్దాం. వాటర్ వేసి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బఠానీ ఉడికిపోయింది. సరిపోతాయి. చక్కగా చూసారా బాగా కలిపేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వండుకుంటే చక్కగా ఉడుకుద్ది వంకాయ బఠానీ కర్రీ మసాలా కర్రీ. చక్కగా దగ్గరికి అయ్యింది. కొత్తిమీర వేసేద్దాం. చూసారా ఎంత బాగుందో వంకాయ బఠానీ మసాలా కర్రీ. పొగ వేయండి. వంకాయ బఠానీ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.